నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ హెచ్చరించారు. మండలంలో పనిచేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, చెడు వాసనతో గ్రామాల్లో జీవించడం కష్టమైందని తెలిపారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఉదయం బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ ఫ్యాక్టరీ కొనసాగుతుందని బాలకిషన్ ప్రజల ప్రాణాలకు చెలగాటం ఆడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం భద్రతపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాళ్ళందరూ తీసుకొచ్చి నీకు అప్పచెప్పిపోతా, నీ దండం పెడతా, కానీ ఈ పానాలు తీసి పనిచేయకు. నీ ఫ్యాక్టరీ దగ్గర నీ కార్యకర్తలకు చెప్పు, మేము సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. లెటర్ ప్యాడ్లు రాసుకోపోయి పైసలు తీసుకొచ్చుకున్నారు. పిల్లలకు యూనిఫామ్లు ఇవ్వమని చెప్పేసి ఎవరు అడిగారు నిన్ను? ఎట్లా పానాలు తీసే ఫ్యాక్టరీ అని పైసలు తీసుకొస్తావా? మరి పిండ కూడా తీసుకొచ్చి పంచ ప్రయత్నం చేస్తావా? కాబట్టి దయచేసి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎందుకనంటే ఇలా ఫ్యాక్టరీలో వచ్చి ప్రజలకు అందరికి శవాల మీద కాకపోతే తెల్ల బట్టలు కూడా పంపిస్తాడు వాడు. నేను 100% ఈ పని కాకుంటే పీనుగులను దాచిపెట్టే డిఫ్రిజ్, ఏం ఫ్రిడ్జ్ అంటారు, అవి కూడా సప్లై చేస్తాడు. అవి కూడా చెప్పి తెల్ల బట్టలు సప్లై చేయి, ఇంటికి ఎప్పుడో చచ్చిపోతారో తెలియదు మీ ఫ్యాక్టరీతోని. చాలా కాబట్టి ఇప్పటికైనా మానుకోవాలి. నేను ఫ్యాక్టరీ యజమాన్యాన్ని కూడా చెప్తున్నా, మీరు మళ్ళీ మీరు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. దయచేసి మీరు మానవత్వంతో ఆలోచించమని చెప్తా ఉన్నాం. మీ లాభాల కోసం, మీ ఆర్థికమైనటువంటి వ్యాపారం కోసము దయచేసి మా బెంచెకి వాళ్ళ ప్రాణాలు తీయకండి. ఎవరు కూడా నీ ఫ్యాక్టరీ దగ్గర ఎవరు ఒక రూపాయి ఆశించడానికి కోసం మీ ప్రజలు సిద్ధంగా లేరు. ఎవడన్నా బ్రోతలుగాల్లో నీ ఏజెంట్గాల్లో ఆశపడితే మాకు సంబంధం లేదు. కాబట్టి ఇది మొదటి చర్యగా డెఫినెట్గా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ అతి తొందరలోనే మా కార్యాచరణ రూపొందించుకుంటాం. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఇగో ఇందాకనే మా గుగ్గిల వాళ్ళు కూడా వచ్చినారు. నేను 100% పాపం కొట్లాడి అలిసిపోయి నాతో నాకు అవ్వ అడిగింది మొన్న పోతే, ఏమ్మా అంటే ఇక చచ్చిపోతాం సార్, ఏం చేస్తాం సార్, ఇంత విషయం కలిపోరు సార్, ఒకటేసారి చచ్చిపోతాం. రోజు ఆ గాలి వీల్చి ఆ లొల్లికి సప్పుడు పాడగాలి పొద్దుంతా పని చేసుకొని వచ్చి నిద్రపోతలేం సార్, ఇంత ట్యాంకులలో విషయం కలిపి ఒకసారి సావగొట్టమని చెప్పండి సార్ అని చెప్తా ఉన్నారు. ఇదంతా కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇలా ప్రజలు కూడా పట్టించుకోలేకుండా ఇలా ఫ్యాక్టరీ పైసలు వసూలు చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి గారికి, మాజీ వైస్ ఎంపీపీ చెల్లె నిర్మలమ్మ గారికి, గౌరవనీయులైనటువంటి మా పార్టీ అధ్యక్షులు, ఇంతవరకు అందరి పేర్లు కూడా చెప్పడం జరిగినది. ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మరియు బెజ్జంకి మండల మహిళా సోదరుమణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ఒక అనివార్య తప్పని పరిస్థితుల్లో మేము పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. నేను చాలా రోజుల నుంచి కూడా పాత్రికేయ సమావేశాలు ఏర్పాటు చేసి పనికిరానుల గురించి మాట్లాడడం, మా సమయం వృధా చేసుకోవడము. ఎందుకంటే వాళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇలా ప్రజలు అభ్యర్థన వాళ్ళ గోడన వినిపిస్తూ ఉన్నా కూడా పట్టించుకోని వాళ్ళ పనికిమాల గురించి అసలు మేము పాత్రికేయ సమావేశం పెట్టద్దు అనుకున్నాం. ఎందుకంటే దున్నపోతు మీద వానపడ్డట్టు అయిపోతుంది బెజ్జంకి మండలం. కాబట్టి మేము చాలా విషయాలలో కూడా మేము మౌనంగా ఉన్నాం. కానీ ఇంకా మా మౌనం అనేది మేము ఇలాగే కొనసాగిస్తే ప్రజలకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినది. కాబట్టి ఇవాళ మళ్ళొకసారి బెజ్జంకి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇలా 6 మండలాల యొక్క పరిస్థితి ఒక విధంగా ఉంటే బెజ్జంకి మండలం యొక్క పరిస్థితి ఇంకొక విధంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ప్రొద్దున లేస్తే ఇసుక మాఫియాలు కావచ్చు, మట్టి మాఫియాలు కావచ్చు, ఈ మధ్యన కొత్తగా ఫ్యాక్టరీ మాఫియాలు కూడా వచ్చినాయి. ప్రజలు రాత్రులు పగలు కంటి మీద పునుకు లేకుండా జీవనం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనకు కనబడుతూ ఉన్నది. ఒకవైపు మట్టిల లారీల నిండా తెల్ల దాకా ట్రిప్పర్లు తీసుకొని పోతూ ప్రాణాలు అరచేతులు పట్టుకొని బయటకు వస్తే ఎక్కడ ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి చచ్చిపోదామని ఒకవైపు, నిద్ర పట్టక ఒకవైపు ట్రిప్పర్లు ఇసుకలు ఒకవైపు నడుస్తూ ఉన్నది. ఇంకొక వైపు ఆడనో ఈడనో చిన్న ఇంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళకి కానీ, ఇంకొక చిన్న ప్లాట్లు అమ్ముకునేటోళ్ళకి కానీ తెల్లార వరకల ఏం కిరికిరి అవుతుందో ఉంటుందో పీకుతుందో అన్నటువంటి ఒక భయం ఉన్నది. ఒకవైపు రోడ్లు ఎమ్మడి కొడుకు పొద్దుగల బెజ్జంకి మండలంలో బయలుదేరినటువంటి రోడ్డు మీద వెళ్తున్నటువంటి బైకు ఇంటి దాకా వస్తుందో రాదన్నటువంటి పరిస్థితి, కారు ఇంటి దాకా చేరుతుందని అన్నటువంటి రహదారుల పరిస్థితి. అంటే ప్రతి నిత్యం కూడా
ప్రాణభయంగా బతుకుతున్నటువంటి బెజ్జంకి మండలంలో ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. మేము చాలా రోజుల నుంచి కూడా చెప్తూనే వస్తూ ఉన్నాం. అసలు ఈ విత్తనాల ఫ్యాక్టరీ గురించి, ఈ విత్తనాల ఫ్యాక్టరీ అనేది దయచేసి ఒక్కటి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, మీకు తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో ఒకే మండలంలో ఒక్క విత్తనాల ఫ్యాక్టరీ పెడతామంటేనే ఎంత వ్యతిరేకించి ప్రజలు ప్రాణాలకు తెగించి పొలిమేరల దాకా తరిమి కొట్టినటువంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ. మీరు ఆదిలాబాద్లో చూసుకున్నారు మొన్నటిదాకా, అలాగే జగిత్యాలలో కూడా మీరు చూసిరు, నల్లగొండ జిల్లాలో చూసిరు, మహారాష్ట్ర జైరాబాద్ పరిసరాల్లో కూడా మీరు చూసినారు. ఎక్కడ కూడా ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టనీయాలన్నటువంటి పరిస్థితులు. మరి ఇదేం కర్మలో నాకు అర్థమైతే లేదు. ఈ బెజ్జంకి మండలంలో 2 దాపురించినాయి. ఒక్కదాంతోనే ప్రజలు చచ్చిపోతారా అంటే 2 ఒకదాని పక్కన ఒక పక్కకు ఒకటి అన్నదమ్ములాగా 2 వచ్చి కూర్చొని ఇలా బెజ్జంకి మండల ప్రజల యొక్క ప్రాణవాయువు అంతా కూడా ఇలా ఫ్యాక్టరీల చేతుల్లోకి వెళ్ళిపోయినది. నేను ఈ విషయాలు మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, గతంలో ఇది ఎప్పుడో ఒకసారి వచ్చిందని, వాడెవడో ఇచ్చిండని, ఎవడో పనిమానాడు దీన్ని తీర్మానం చేసి ఇచ్చిండు, మాకు సంబంధం లేదని అన్నాడు. మరి అప్పుడు ఎక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ కాలేదు, ఇతర ఫ్యాక్టరీ ఎప్పుడు స్టార్ట్ కాలేదు. ఎలక్షన్ల టైంలో జగిత్యాల పెట్టినప్పుడు మాత్రమే దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు ఒకరు దాని డైరెక్టర్గా ఉన్నాడు అని చెప్పేసి ఒకటి బయటకు వస్తే, అన్ని అనుమతులు నన్ను ఇప్పుడు గెలిపించండి, నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్యాక్టరీని కాపాడుకుంటా, నా గెలుపుకు సాయం చేయమని చెప్పేసేస్తే ఆ రోజున మీరు అందరు కూడా చూసిరు. ఒక ఫ్యాక్టరీ మరి గౌరవమైనటువంటి మా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వాళ్ళు కార్గోని ఇచ్చిర్రు అని అన్నారు. అది పత్రికలలో వచ్చింది, ఇది నేను చెప్పడం కాదు. లేదు 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు అని చెప్పేసి అది కూడా గుసగుసలు ప్రచార వార్తలు అన్ని వాట్సాప్లలో అన్న కూడా వచ్చింది. ఇది నా వార్త కూడా కాదు. సరే నీకు 2 కోట్లు ఇచ్చిండా, 4 కోట్లు తీసుకొచ్చుకున్నావా, ఫ్యాక్టరీ కాపాడుకోవడానికి గెలిపిస్తే నేను అడ్డం ఉంటా, ప్రజలను ఎవరు రాకుండా మీకు చూస్తా, నాకు వదిలేయండి అని చెప్పేసి మాట్లాడుకొని మిలాఖత్ అయ్యి మరి నువ్వు తన కంపెనీలో వాటాలు మాట్లాడుకున్నారో తెలియదు, మాకేందో తెలియదు. ఇలా నేను మండలాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా, నియోజకవర్గానికి నేను కాపలా ఉంటా, పోయిన ఎమ్మెల్యే ఏం చేయలేదని. సరే ఎవరేం చేసిరో ప్రజలందరూ కూడా చూసిర్రు, అది వేరే సబ్జెక్ట్ని మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ బెజ్జంకి మండలానికి సంబంధించినటువంటి ఇలా కొన్ని గ్రామాలు ప్రస్తుతం వెంటనే మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నది. గుగ్గిల గ్రామం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నది. మా నర్సింపల్లె మొదటి నుంచి వ్యతిరేకి వచ్చినటువంటి పోతారం కావచ్చు, ఇట్లాంటి గ్రామాలు కావచ్చు. అయ్యా మేము చచ్చిపోతామయ్యా, ఈ ఫ్యాక్టరీలు మంచి లేవు, ఇది కాలుష్యానికి సంబంధించిందట, మా కార్యాలు ఖరాబ్ అవుతాయి, మా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, మా కింద నీళ్లు ఖరాబ్ అవుతాయి, చచ్చిపోతాం అయ్యా అని బాంచను ఇక ఫ్యాక్టరీ పెట్టకని చెప్పేసి పాపం వాళ్ళు అనేక మందిని మొరబెట్టుకున్నారు. ఆఖరికి గుగ్గిల ప్రజలైతే కోర్టు కూడా వెళ్ళినారు. ఎంత కొట్లాడి వాళ్ళు అలసిపోయారు. పని చేసుకుంటే తప్ప బతకలేనటువంటి జనాలు వాళ్ళు. ఇలా నీతో కొట్లాడంతా నిలబడి కొట్లాడంత పరిస్థితిలో పాపం వాళ్ళు లేరు. అలసిపోయి చివరికి ఇక దత్తం అన్నటువంటి దీన స్థితిలో వాళ్ళు ఇలా గుగ్గిల ప్రజలు ఉన్నారు. వాళ్ళ శక్తి మీద కొట్లాడి మేము వ్యతిరేకిస్తూనే ఉంటున్నాం. మేము పోయిన ప్రభుత్వం మీద బురద తల్లి నేను గెలిచిన వెంటనే ఫ్యాక్టరీ కాడ అడ్డం అంట, తాళా రేపిస్తా, వాడిని ఇంట్లో వెళ్ళగొడతా. అప్పుడు ఇక ముగ్గులు పోయలేదు, పొక్కలు తీయలేదు, ఏం చేయలేదు. ఫ్యాక్టరీకి ఆనవాళ్ళ లేవు, కాగితాల మీద మాత్రమే పర్మిషన్లు ఉన్నాయి. ఇలా అట్లాంటి ఫ్యాక్టరీ 2.5 సంవత్సరంలో ఇలా ఉత్పత్తి దాకా ఎదిగింది అని అంటే ఎవరి అండతోని ఎవరి మద్దతుని వచ్చిందని మేము అంటా ఉంటున్నాం. మేము ఒకటి చెప్తా ఉంటున్నాం సార్, ఇలా సూటిగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి మేము ఒకటే మాటలు నేను అడగదలుచుకున్నా. దయచేసి ఇది రాజకీయంగా తీసుకోకు, విమర్శనాత్మకంగా తీసుకోకు. నువ్వు ఒక డాక్టర్ కాబట్టి నువ్వు ఆలోచించు. ఇవాళ ఏ విత్తనాల ఫ్యాక్టరీ అనేది దయచేసి ఎక్కడన్నా ఉన్నదా నువ్వు చెప్పు నాకు. ఒకసారి చదువుకో, నువ్వు డాక్టర్ కదా. దీంతో ప్రజలకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది దయచేసి నువ్వు ఒకసారి చదువుకో. నువ్వు ఒక డాక్టర్వే కదా. మరి పానాలు తీసేది, పానాలు కాపాడే ఫ్యాక్టరీలు నువ్వు తీసుకురాకు సార్. నీ దయ నీతో కాదు. ఇలా నీ అభివృద్ధిని కూడా ఇక్కడ ఎవ్వరు కూడా కోరుకోవట్లేదు. దయచేసి నువ్వు మాకు ఎందుకు అంటే మాకు చేస్తా అన్నది ఆశలన్నీ వదిలేసుకున్నారు. బెజ్జంకి మండల ప్రజలు కూడా నువ్వేదో చేస్తావనే దాకా పాపం ఏడాది అంతా తిప్పల పడ్డరు, చేశారు, నీ ఎంబడి పడ్డరు, అడిగిరు, అన్ని అయిపోయినది. ఇక ఎంతసేపు కొట్టినా ఏం లాభం, చెవిటోని ముందట శంకుదినట్టే. ఇక నీతో కాదు, ఇంకో 2 ఏళ్ళు అయితే మీ పీడ విరగడవుతుంది, ఈ 2 ఏళ్ల తర్వాత చూసుకుందాం తీ అని చెప్పేసి ఆఖరికి నేను అడగటోళ్ళు కూడా బంద్ అయిపోయారు. జనాలు ఒర్రి వాళ్ళ నోరు పోయింది. కానీ నువ్వు అభివృద్ధి మీద దాని గురించి మాట్లాడే పరిస్థితి లేకపోయినా పర్వాలేదు. కానీ ఇలా పానాలు తీసే ఫ్యాక్టరీకి నువ్వెందుకు మద్దతుగా నిలబడుతున్నావు అనేది ఇలా మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది బెజ్జంకి మండలంలో?
ఇలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక ఏటీఎం లాగా అయిపోయింది విత్తనాల ఫ్యాక్టరీ. వాడు ఎవడో మాకు తెలియదు. నేను ఇలా వాళ్ళని కూడా నేను సూటిగా అడుగుతున్న ఫ్యాక్టరీ యజమానులను, నువ్వేదో ఈ కాంగ్రెస్ కార్యకర్త నాకు అండగా ఉన్నారు, ఎమ్మెల్యే నా జేబులో ఉన్నాడు అని చెప్పేసి కాపాడుతడం అన్నట్టు వెర్రి భ్రమల్లో ఫ్యాక్టరీ యజమానులు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మేము ఒకటే మీకు చెప్పదలుచుకున్నాం. మేము ఇవాళ ఈ క్షణం ఈ రోజు మీది కావచ్చు, అధికారం ఉన్నటువంటి పార్టీ మీకు అండదండలుగా ఉండొచ్చు, కానీ రేపు మీది ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పాత్రికేయుల ముఖ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఇలా మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నా, రేపు 24 గంటలు 24 నెలల్లో 24 నెలలు గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళొక 2.5 సంవత్సరాలలో మళ్ళీ రసమయ్య ఉంటాడు. నీ ఫ్యాక్టరీని తాళం వేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇది కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, 100% చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ పానాలు తీసేది, మేము పానాలు కాపాడుకోవాలి. మా బెజ్జంకి కరువు మండలం అని చెప్పేసి గోదావరి నీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి. మేము ఇలా పచ్చని పొలాలు కనపడతా ఉన్నాయి, ఎటు చూసినా. ఇలా సర్కారు తుమ్మ చెట్లతోని బుక్కెడు నీళ్ళ కోసం ఏడ్చినటువంటి నా తోట కలిగి గొప్ప రిజర్వాయర్ కట్టుకొని ఇలా వందలాది ఎకరాలకు మేము నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం. ఇలా అంతగిరి ప్రాజెక్ట్ కట్టుకొని ఇలా నీళ్లు తీసుకొచ్చుకొని ఇలా బెజ్జంకి మండలం అనేది ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటా ఉన్నది. ఇలా నువ్వేం చేసినావు? ఊపిరి తీసే విత్తనాల ఫ్యాక్టరీ తీసుకొచ్చినావు. విత్తనాల ఫ్యాక్టరీకి నువ్వు అడ్డలు నిలబడతా ఉన్నావు. అసలు ఏం జరుగుతా ఉన్నది మండలంలో? ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి విత్తనాల ఫ్యాక్టరీ యజమానులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది, నేను అంతమంది అనట్లేదు, కొంతమంది బ్రోతలుగాలను ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో విత్తనాల ఫ్యాక్టరీ నుంచి ₹1 కోటి తీసుకొచ్చి అన్ని గ్రామాలలో మన సర్పంచ్లే గెలవాలని చెప్పేసి నువ్వు పైసలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇలా కాంగ్రెస్ పైసలు తీసుకొచ్చుకున్నది వాస్తవం కదా? అన్ని ఫ్యాక్టరీలలో అన్ని గ్రామాలలో మన సర్పంచ్లు గెలిస్తే రేపు అన్ని గ్రామ పంచాయతీ అందరూ కూడా మాకు మద్దతుగా నిలబడతారు సర్పంచులు, కాబట్టి మాకు పైసలు ఇవ్వని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నారు ఫ్యాక్టరీ దగ్గర. ఇది మాకు పక్కగా సమాచారం ఉన్నది. మాకు అంటే నువ్వు ఎంత కుట్ర చేస్తున్నావో మాకు అర్థమవుతా ఉన్నది. దాంతో పాటుగా మన అలుగునూరుకి కార్పొరేట్ ఎలక్షన్లో ₹50 లక్షల తీసుకొచ్చారు అక్కడికి, విత్తనాల ఫ్యాక్టరీ నుంచి. విత్తనాల ఫ్యాక్టరీ నుంచి ₹50 లక్షల తీసుకొచ్చి ఆడ కూడా మన కార్పొరేటర్ గెలవాలి, రేపు మంచికో చెడుకో మనకు అక్కడికి వస్తారు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి ఎవడు లీడర్ అయితే వాళ్ళకు నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా కూడా. నేను ఇన్ని రోజులు నేను ఎక్కువ మాట్లాడలేదు, చాలా విషయాలలో మౌనంగా ఉన్నాం, చిన్న ఇట్లా మేము పోవద్దు అనుకోని. కానీ ఇలా పానాలు పోయే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇక అందరు పానాలు పోయిన తర్వాత మా పానాలు ఎందుకు అని చెప్పేసి ఇలా వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. మనకు అట్లా పోతా ఉంటే బెజ్జంకి ఇలా నేను ఒకటే అడుగుతాను, ఎవ్వరు సాక్ష్యం అవసరం లేదు. ఈ బెజ్జంకిలో ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళని వచ్చినటువంటి విషవాయువులను పీల్చలేక నిద్రపోతలేని సారు అని చెప్పి స్వయంగా పోలీస్ కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. మా పోలీస్ స్టేషన్కి వస్తున్నా సార్, మా పిల్లలు ఇక్కడ ఉంచలేము సార్, చిన్న పిల్లలకు ఊపిరితిత్తులు పడైపోతాయని చెప్పేసి మేము ఇక్కడ ఉంచలేకపోతున్నాం అని చెప్పేసి ఇలా పోలీస్ కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. ఇలా నర్సుల పల్లెలు అయితే వాళ్ళు పీల్చి వాళ్ళ ముక్కు పని చేయకుండా అయిపోయింది. మా గుగ్గిలకైతే తింటే సప్పగా అయిపోతుంది సార్, ఏదో బతితే చాలన్నటువంటి పరిస్థితుల్లో ఇలా గుగ్గిలు కనబడతా ఉన్నది. మొన్నటి దాకా గాగిలపూరో గుగ్గిలనో పోతారమో ఇలా బెజ్జెక్కి క్రాసింగో దాచారమో గిటు అనుకున్నారు. ఇలా చివరికి ఎంత దూరం వచ్చింది? ఇలా బెజ్జెక్కి గ్రామం దాకా దాని విషవాయువులు ఇక్కడికి వచ్చి మనుషులు ఎదురవని పరిస్థితి వచ్చినది. రేపు కల్లెపల్లి పోతుంది, బేగపేట పోతుంది, వడ్లూరు పోతుంది. నాకు తెలిసి బెజ్జెంకిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా రాత్రులు నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కోసం అతి తొందరలో ఆసనమైందని మేము చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఉండాలి కదా, నీకు ఆలోచన ఉండాలి కదా సారు, నువ్వు దయచేసి నువ్వేం అభివృద్ధి చేయకుండా పర్లేదు, మా పానాలు తీయకుండా చాలని చెప్పేసి ఇలా మేము కోరుకుంటా ఉంటున్నాం. ఏం తమాషా ఉన్నదా? ఇలా పానాలు తీసే ఫ్యాక్టరీ తీసుకొచ్చి దేవుని గుడికి పైసలు తీసుకొస్తారు వీళ్ళు. దేవుని దగ్గరికి ఎందుకు పోతారు అందరూ? దేవుడా మా ఆరోగ్యం కాపాడు, దేవుడా మా పానాలు కాపాడని మొక్కడానికి మొక్కులు తీసుకోవడానికి పోతారు దేవుని దగ్గరికి. మరి అసలు పానాలు కాపాడే దేవుని దగ్గర పానాలు తీసే ఫ్యాక్టరీని పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేయొచ్చునా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి కోసం. నీ గవర్నమెంట్ చచ్చిపోయిందా? నీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లేదా? జాతర జరగానే ఉండి లెక్క పెట్టి పైసలను దొబ్బెత్తుంటారు కదా, ఆ పైసలతో మరమ్మతులు చేయరాదా? గతంలో మేము చేసి చూపించినాం కదా. గతంలో లక్ష్మీనరసింహ స్వామి గుడి కోసం ₹1 కోటి తీసుకొస్తే ఇప్పుడు స్లాబ్లో అయినది అక్కడ. ఇలా మీ మొక్కలు కానీ కంప్లీట్ చేసే పరిస్థితి కూడా లేదు మీకు కావాలంటే మమ్మల్ని అడగండి. నేను చెప్తా ఉన్నా, ఒక ఎమ్మెల్యే చెప్తా ఉన్నా, నా భూములు కూడా ఇక్కడే ఉన్నాయి, నా ఇల్లు ఇక్కడ ఉన్నది, అవసరం అనుకుంటే 10 ఎకరాలు అమ్ముకొని నేను పైసలు ఇస్తా. దయచేసి చెప్తా ఉన్నా, అవసరం అనుకుంటే
నా జాగ భూమి అమ్ముకొని నేను పైసలు ఇస్తా తప్ప పానాలు తీసే ఫ్యాక్టరీల పైసలు తీసుకొచ్చి మీరు దేవుళ్ళ పేరిట నేను అన్ని గ్రామాల కొంతమంది గ్రామాలలో కూడా కుల సంఘాలకు చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. ఆ పాప కూడు ఫ్యాక్టరీ పైసా పిండ కూడు శవాల దగ్గర పెట్టే పిండం కూడాలి, దయచేసి ఆ కూడు తినొద్దని చెప్తా ఉన్నా. ఇలా ఏ గ్రామానికన్నా చెప్పండి, ఏ గుడికి డబ్బులు కావాలో చెప్పండి, మేము